యెహోవా ఆజ్ఞలలో నరబలి ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలలో నరబలి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా వారు లేవీకాండం 27 అధ్యాయం 28, 29 వచనాలని కొద్దిగా చూపిస్తా ఉన్నారు. వాటిని ఒకసారి మనం ధ్యానించుకుందాం. అయితే మనుషులలో గాని జంతువులలో గాని శ్వాసమైన పొలములో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. ఈ మాటల్ని వక్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకు వక్రీకరిస్తున్నారంటే ద్వేషంతో, అసూయతో ఒకటి. రెండోది అసలు ఆ లేఖనాలను బట్టి ఆలోచన లేకపోవటం వల్ల. మరొకటి అక్కడున్న పదజాలాల వివరణ తెలియకపోవటం వల్ల. సరే చూద్దాం. ఇక్కడ మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థమైన పొలముల్లో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడలా. ఇప్పుడు డివైడ్ చేస్తున్నాడు. మనుషుల్లో గాని జంతువుల్లో గాని, అంటే దేన్ని ఎలా ప్రతిష్ఠించాలో అలా ప్రతిష్ఠించాలి అని. ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు. మనుషుల్లో ప్రతిష్ఠించిన విషయమైనా, జంతువుల్లో ప్రతిష్ఠించిన విషయమైనా, లేదా భూమి యొక్క పంటలో ప్రతిష్ఠించిన విషయమైనా దేన్ని ఎలా ప్రతిష్ఠిస్తారో దాని యొక్క రూల్స్, ఆజ్ఞలను అలానే కొనసాగించాలి. అది దాని ప్రధాన ఉద్దేశం ఆ లేఖనం. అయితే ఈ 29వ వచనంలో మనుషులు ప్రతిష్ఠించు వాటిలో అనే అనుకొని, మనుషులు ప్రతిష్ఠించిన వాటిలో మనిషి ఉన్నాడు కదా. అయితే దేనినైనా విడవక హతము చేయవలెను అని ఉన్నది కదా. కాబట్టి ఖచ్చితంగా నరబలి ఉన్నది అని అంటున్నారు. జ్ఞానం లేని వారులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఏమని ఆలోచిస్తారంటే అక్కడ మనుషులు ప్రతిష్ఠించు వాటిలో అన్నాడు. వాటిలో అంటే ఇక నరులు రారు. భూమి పంట లేదా భూమిలో వచ్చే ఏ వృక్ష ఫలాలైనా లేదా జంతువుల్లో నుంచి అయినా అని. వాటిలో అంటే నరులకు వర్తించదు. ఆ తెలుగు పదం ఒకసారి నేర్చుకోండి. వాటిలో అని పదప్రయోగం జరిగిందంటే అక్కడ నరులకు వర్తించదు. పోయి ఏడన్నా మీరు అమాయకుల దగ్గర పోయి చెప్పటం కాదు, కుందేలు పిల్లల దగ్గర కాదు మీరు ఎగరటం. సింహం దగ్గర వస్తే నవిలేసిద్ది. ఆ సంగతి రాష్ట్రం అంతా అందరికి తెలుసు, చాలా మందికి తెలుసు. నీ గురువు ఉన్నాడు, వాళ్ళకి చెప్పండి ఒకసారి. మేము 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ డిబేట్స్. అమాయకుల దగ్గర ఓదండి మీ ఊదుడంతా. అలానే మీ విశ్వాసాన్ని మేము గౌరవిస్తాం, మీ నమ్మకాలను మేము గౌరవిస్తాం. మీ విశ్వాసాలకి, మీ నమ్మకాలకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మా బాధ్యత. అదే తరుణంలో మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం కూడా. కాబట్టి మీ విశ్వాసాలను మీరు కాపాడుకోండి, మీ విశ్వాసాలను మీరు ప్రకటించుకోండి. కాబట్టి మేము కూడా మా విశ్వాసాలను మేము ప్రకటిస్తాం. విశ్వసించిన వారు మా విశ్వాసాలను అంగీకరిస్తారు. అంతేగాని మీరు ప్రశ్నలో నుంచి వక్ర భాషను దీని అవసరం లేదు. మీలో ఎవడైనా 2 నిమిషాల్లో ఓడిస్తా. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నేను. మీ గురువు ఉన్నారే, మీ అందరు గురువులు ఉన్నారే, ఎవరు ఈ వక్ర భాషను తీసుకొని వచ్చిన గురువులు? మంచి క్రమశిక్షణ కలిగిన వారి గురించి నేను మాట్లాడటంలా, వక్రుల గురించి అవుతున్నా. కాబట్టి మీరు ఆలోచన చేసి సరి చేసుకోండి అని తెలియజేస్తా ఉన్నాను.